రేపటి నుంచి మళ్ళీ మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. శరత్కాలం ప్రారంభమవుతోంది. ఈ శరత్కాలం అనేటువంటిది మనకి ఈ వచ్చేటువంటి ఋతువులన్నింటిలోనూ కూడా ఈ శరద్ ఋతువు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఋతువు కింద, అమ్మవారి యొక్క ఋతువు కింద చెప్తారు. ఇది శరత్కాలం ప్రారంభమవుతూ ఉండగా వచ్చేటువంటి ఈ మొదటి 9 రోజుల్లోనూ కూడా మనకి అమ్మవారు ఈ అసుర సంహారం చేసింది. పూర్వం కూడా ఈ శరత్కాలము ప్రారంభమైన తర్వాత జైత్రయాత్రకు వెళ్ళడము అనేటువంటిది ప్రారంభించేవారు. అంటే ఇంతవరకు మనకి శ్రావణ భాద్రపదాలు వర్షాకాలము, ఈ వర్షాకాలంలో మనకి నదులన్నీ కూడా నిండుగా ఉంటాయి కాబట్టి పూర్వకాలం ఎక్కడికి కూడా ప్రయాణాలు చేయడానికి వాటికి అనువుగా ఉండేది కాదు. అంటే వర్షాలు తగ్గుముఖం పెట్టిన తర్వాత ఈ శరత్కాలంలో యుద్ధాలకి బయలుదేరేవారు. సరే, అది ఎలా ఉండగా అమ్మవారు కూడా మనకి దేవీ భాగవతంలో దాంట్లో చెప్పినటువంటి ప్రకారం ఈ 9 రాత్రుల్లోనే ఈ మహిషాసురుని సంహరించడం అనేటువంటిది, ఈ శుంభుల్ని సంహరించడం అనేటువంటిది, ఈ చండముండుల్ని సంహరించడం అనేటువంటిది, ఇటువంటి ఈ రకమైనటువంటి సంహారము, ముఖ్యంగా మహిష సంహారము అనేటువంటిది మనకి ఈ కాలంలో జరిగింది. కాబట్టి ప్రత్యేకముగా మహిషమర్దిని కింద ఆవిడ్ని పూజించడము అనేటువంటి ఒక సంప్రదాయం మనకి వస్తుంది. ఇది పాడ్యమి నుంచి 9 రాత్రులు చేయడం అనేటువంటి సంప్రదాయం ఒకటి. తర్వాత అష్టమి నుంచి ఒక వారం రోజులు పౌర్ణిమ వరకు చేయడం అనేటువంటి సంప్రదాయము ఒకటి. కొంతమంది ఆ రకంగా చేస్తారు, కొంతమంది ఈ రకంగా చేస్తారు. అయితే ఈ నవరాత్రుల్లో మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే, మామూలుగా మనకి ఎక్కడైనా సరే దేవాలయాల్లోనూ వాటిల్లోనూ అమ్మవారిని 9 రోజుల్లోనూ కూడా 9 రకాలైనటువంటి రూపాలతోటి అలంకరించడం అనేటువంటిది సాధారణంగా లలిత, బాల, అన్నపూర్ణ, గాయత్రి, సరే సరస్వతి, మహాలక్ష్మి, దుర్గా, ఈ రకంగా మనకి రాజరాజేశ్వరి, ఇలాగ ఒక 9 రూపాల్లో అలంకరించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రూపాలు ఏ రోజు ఏవి ఉండాలి అనేటువంటి దాంట్లో ఎవళ్ళకి సంప్రదాయాలు, ఎవళ్ళ పద్ధతుల్ని బట్టి వాళ్ళు అలంకరించుకున్నప్పటికీ కూడా మనకి ముఖ్యమైనటువంటి నవరాత్రుల్లో ఈ ఒక 3 ఉన్నాయి. అంటే ముగ్గురు అమ్మవార్లని పూజించడము అనేటువంటిది, ఆవిడ యొక్క 3 రూపాలని పూజించడము అనేటువంటిది ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం. ఈ షష్ఠి నాడు మనకి సరస్వతి పూజ చేస్తారు, మూలా నక్షత్రం ఉంటుంది ఆ రోజు. సాధారణంగా ఈ షష్ఠి నాడు సరస్వతీదేవికి పూజ చేయడం అనేటువంటిది ప్రత్యేకముగా ఆ రోజు సరస్వతి ఆరాధన అనేటువంటిది చాలామంది విద్యాభ్యాసాన్ని మొదలుపెట్టడానికి దానికి వేరే ముహూర్తము అనేటువంటి రకాలు లేకుండా ఈ సరస్వతి పూజ రోజున విద్యాభ్యాసం ప్రారంభించడం అనేటువంటిది, అక్షరాభ్యాసం చేయడం అనేటువంటిది చేయడం ఈ సరస్వతి పూజ. అంటే అష్టమి నాడు దుర్గాష్టమి, ఆ రోజు అమ్మవారు ఈ మహిష సంహారం చేసింది కాబట్టి ప్రత్యేకముగా దుర్గ యొక్క పూజ మనం చేస్తాం. నవమి నాడు మహాలక్ష్మి కింద ఆవిడ అవతరించింది కాబట్టి నవమి నాడు మహాలక్ష్మి అవతారంలో ఆవిడ్ని దర్శించుకుంటాం. అది చెట్టు చివరిది దశమి. అంటే వరుసగా మనకి ఈ 3 రోజుల్లోనూ కూడా ఈ 3 చాలా ముఖ్యమైనటువంటి వాటి కింద మనకి లెక్క. మిగిలినటువంటివన్నీ చేసినా చేయకపోయినా కానీ ఈ షష్ఠి తర్వాత నుంచి సప్తమి, అష్టమి, నవమి, ఈ దశమి చేసుకోవడం అనేటువంటి ఒక సంప్రదాయం. అయితే ఈ 9 రోజుల్లోనూ 9 రూపాల్లో అమ్మవారిని కొలవడంలో కానీ, అమ్మవారి యొక్క త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపాన్ని మనం కొలుచుకోవడంలో కానీ ఉండేటువంటి అంతరార్థం ఏమిటంటే, మనలో ఆవిడ యొక్క శక్తి ఏదైతే ఉందో దానిని మళ్ళీ ఇంకొకసారి మనం ఉద్బోధన చేసుకోవడం, దాన్ని మళ్ళీ మనం ప్రచోదనము జరిపించుకోవడము అనేటువంటిది. మనకి దుర్గా సప్తశతిలో కానీ దేవీ భాగవతంలో కానీ చాలా స్పష్టంగా ఈ అసుర సంహారము అనేటువంటిది, అసుర సంహారం అనేటువంటిది బాహ్యముగాను జరుగుతుంది, ఆంతరికముగా కూడా జరగవలసినటువంటి ఒక విషయం కింద చెప్తాం. అంటే మన మనస్సులోనే మనలో ఉండేటువంటి ఆలోచనల రూపంలోనూ, భావాల రూపంలోనూ, ఆవేశాల రూపంలోనూ ఏవైతే ఆసురమైనటువంటి శక్తులు ఉంటాయో, భావములు ఉంటాయో, ఆలోచనలు ఉంటాయో, తేడాపాడాలు ఉంటాయో, వాటితోటి నిరంతరము మనం యుద్ధము చేయడము అనేటువంటిది, మనలో ఉండేటువంటి దైవీమయమైనటువంటి సంపత్తి ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఎప్పుడూ కూడా మనం స్మరించుకుంటూ దాని యొక్క స్ఫురణలో, దాని యొక్క స్ఫూర్తితో మనము వ్యవహరించడము అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఈ అసుర సంహారం అనేటువంటిది
ఈ దేవతల యొక్క విజయం అనేటువంటి దాని కింద చెప్తాం. అయితే మన మనస్సు అనేటువంటి దాంతో మనము ఈ పని చేయడము అనేటువంటిది ఒక్కొక్కసారి మనకి ఆ శక్తి సరిపోదు. అందుకని దేవతలందరూ అప్పుడు ఏం చేస్తారో అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రార్థించినట్టుగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనకు ఉండేటువంటి పరిమితమైనటువంటి శక్తితోటి మనలో ఉండేటువంటి దుర్గుణములను కానీ అవలక్షణాలను కానీ పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామో, ఆ ప్రయత్నము చాలా మంచిదైనప్పటికీ కూడా, సంకల్పము చాలా అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మన శక్తియుక్తులు దానికి సరిపోనప్పుడు మనకి బాహ్యమైనటువంటి ఒక ప్రేరణ కానీ శక్తి కానీ దాని యొక్క సహాయం మనకి అవసరమవుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా సరే మనకి ఏదైనా కనుక కష్టం వస్తే దానికి మనకి సహాయం చేసేటువంటిది మనకి అమ్మవారి యొక్క శక్తి. అంటే శక్తి రూపంలో ఎవరైతే మన చుట్టూ వ్యాపించి ఉన్నారో ఆవిడ మనము కోరితే, మనం పిలిస్తే ఒక రూపాన్ని ధరించి ఒక స్త్రీ రూపంగా మన దగ్గరికి వచ్చి మనకి కావలసినటువంటి శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని మనలో ప్రవేశపెట్టి మన తరఫున ఆవిడ పనిచేస్తుంది. అంతేదా ఆవిడని మనము ఒకసారి ప్రార్థన చేసుకోవడం అనేటువంటిది, ఆవిడ యొక్క స్వరూపాన్ని మనము దర్శించుకోవడం అనేటువంటిది, ఆవిడ యొక్క శక్తి ఏదైతే ఉందో దాన్ని మనము అర్థం చేసుకుని మనలో దాన్ని ప్రవేశపెట్టుకోవడము అనేటువంటిది ఈ దేవీ నవరాత్రుల్లో మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అంచేత వీలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ 9 రోజులు కూడా ఉదయము సాయంత్రము కూడా లలితా సహస్రంతో పూజ చేయడం అనేటువంటిది కనీసముగా మనము ఈ 2 పూట్ల కూడా అమ్మవారి యొక్క నామార్చన చేసుకుంటూ, కానీ లలితా సహస్రం అంతా చేయలేకపోతే మనకి దుర్గా త్రిశతి కానీ, లేకపోతే దుర్గా అష్టోత్తరం కానీ, అమ్మవారి యొక్క ఖడ్గమాల కానీ, ఇటువంటివి ఏవైతే ఉంటాయో స్తోత్రములు మనం జపం చేసుకుంటూ పూజ చేస్తూ కుంకుమార్చన కానీ, లేకపోతే మామూలుగా కూర్చుని మనం వాటి యొక్క పఠనము కానీ ఇటువంటివి చేయడము అనేటువంటిది. దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు, శ్రీ విద్యా దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఈ 9 రోజులు కూడా ఈ నవావరణ పూజతోటి శ్రీచక్రార్చనము చేయడము అనేటువంటిది ప్రత్యేకంగా వాళ్ళకి ఏదైతే వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వబడిందో గురువు దగ్గర నుంచి దానితోటి వాళ్ళ పూజలను నిర్వహించడం అనేటువంటిది చేస్తారు. కాక అమ్మవారు చేసినటువంటి ఈ సంహారం ఏదైతే ఉందో దాన్ని వర్ణించేటువంటి దుర్గా సప్తశతి అనేటువంటి భాగం ఏదైతే ఉందో దానిని మనము పఠించుకోవడము, దాన్ని సప్తాహ పారాయణం కింద చేసుకుని దాని యొక్క చండీయాగం చేయడము అనేటువంటిది, ఇవన్నీ కూడా మనకి పెద్దలు మనకి ఇచ్చినటువంటి అనుసరణీయమైనటువంటి మార్గములు. అంటే ఈ 9 రోజులు కూడా ఏదో ఒక రూపముగా తల్లిని మనం ధ్యానము చేసుకుంటూ మనకి శక్తి సామర్థ్యముల మేరకు మనం చేయగలిగినటువంటి ఏదో ఒక పారాయణమో, లేకపోతే ఒక పూజో ప్రార్థనో ఏదో ఒకటి మనం చేసుకోవడము, దాంట్లో మనము నిమగ్నమై ఉండడము అనేటువంటి దానికోసం అని చెప్పి దీన్ని ఉద్దేశించినటువంటిది. అమ్మవారి యొక్క అనుగ్రహము ఈ 9 రోజులు కూడా మన మీద ప్రసరించునుగాక. అమ్మవారిని దర్శించుకునేటువంటి మార్గములో మనం వెళ్ళి ఆవిడ యొక్క తత్వాన్ని అవగతం చేసుకుని ఆవిడను మనలో ఆవిష్కరింప చేసుకుందాము గాక. ఇందుకు మాస్టర్ గారు మనకి ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క ఆశీస్సులు అందిస్తారని చెప్పి మనము కోరుకుంటూ మనము ఆయన్ని ప్రార్థిస్తాం.